రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి. కనీస వేతనం 35,000, కనీస వేతనం 35,000, కనీస వేతన జీవోని వెంటనే కనీస వేతన జీవోని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి. 44 కోట్లను వెంటనే రద్దు చేయాలి, 4 కోట్లను వెంటనే రద్దు చేయాలి, 4 కోట్లను వెంటనే రద్దు చేయాలి, 44 కోట్లను వెంటనే అమలు చేయాలి, 44 కోట్లను వెంటనే అమలు చేయాలి, 44 కోట్లను. కనీస వేతనం 35,000, కనీస వేతనం 35,000, కనీస వేతనం 35. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. కార్మికుల ఐక్యత, ఉద్యోగుల కార్మికుల ఐక్యత, ఉద్యోగుల కార్మికుల ఐక్యత. రద్దు చేయాలి 4 కోట్ల వెంటనే, రద్దు చేయాలి 4 కోట్ల వెంటనే, రద్దు చేయాలి 44 కోట్ల వెంటనే అమలు చేయాలి, 44 కోట్ల వెంటనే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. జిందాబాద్ టీయూసీ, ఉద్యోగుల కార్మికుల ఐక్యత, ఉద్యోగుల కార్మికుల ఐక్యత, ఉద్యోగుల. గత అనేక సంవత్సరాలుగా దేశంలో ట్రేడ్ యూనియన్లు కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ డిమాండ్ని పట్టించుకోవటం లేదు. అయితే ఇటీవల నవంబరు 7-8 తేదీల్లో బెంగళూరులో ఏఐటీసీ ఆధ్వర్యాన ఒక జాతీయ స్థాయి వర్క్షాప్ జరిగింది. ఆ వర్క్షాప్లో ఈరోజు ఉన్నటువంటి ధరవరలు, కనీస వేతన చట్టం ప్రకారం వారు పరిగణనలోకి తీసుకుంటున్నటువంటి నిత్య జీవితావసర వస్తువులు, ఇవాళ కొత్తగా అవసరమైనటువంటి శాస్త్ర సాంకేతిక అంశాలు, వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని ఇవాళ అనేక వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోయినప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వాలు వాళ్ళ కనీస వేతనాలు నిర్ణయం చేస్తున్నాయి. అది అశాస్త్రీయమైనటువంటి ధరల నిర్ణయ విధానాన్ని, వేతనాల నిర్ణయ విధానాన్ని ఏఐటీసీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ బెంగళూరు వర్క్షాప్లో కనీస వేతనం 35,000 రూపాయలు ఉండాలని చెప్పి నిర్ణయం చేసింది. దీనికి అంతర్జాతీయంగా డాక్టర్ ఆక్ట్రాయిడ్ అనే ఆయన రూపొందించినటువంటి ఫార్ములాని అనేక దేశాలు ఆమోదించినాయి. మన దేశం కూడా ఆక్ట్రాయిడ్ ఫార్ములాను ఆమోదించింది. దాని ప్రకారం ఒక కుటుంబం జీవించాలంటే కనీసం 4 సభ్యులుగా పరిగణలోకి తీసుకుని వారికి ఎంత ఆహార పదార్థాలు కావాలి, ఎంత బట్టలు కావాలి, వైద్య సౌకర్యాలు ఏంటి, రిక్రియేషన్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుని ఆ ప్రకారం 26,000 రూపాయలు గతంలో ఎప్పుడో వచ్చింది. దాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఇవాళ వచ్చినటువంటి నూతన అవసరాలని దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా నిర్ణయిస్తే కనీస వేతనం 35,000 రూపాయలు ఉండాలని చెప్పి ఆ వర్క్షాప్లో నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు గోవాలో జరిగినటువంటి ఏఐటీసీ జాతీయ కార్యవర్గ సమావేశం ఈ రోజున 35,000 రూపాయలు కనీస వేతనంగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాలలో, ఈ దేశంలో ఉన్న అన్ని జిల్లాలలో కలెక్టర్ కార్యాలయాల దగ్గర నిరసన తెలియజేయాలని, ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు ఈ రోజున దేశమంతా కూడా కనీస వేతనాలు పెంచాలి, 35,000కి పెంచాలనేటువంటి డిమాండ్తో వాళ్ళ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే మన రాష్ట్రంలో చాలా దురదృష్టకరం, గత 15 సంవత్సరాల క్రితం నిర్ణయించిన కనీస వేతనాలు వాళ్ళు ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కనీస వేతనాల బోర్డు సలహా సంఘాన్ని కూడా నియమించట్లా. ఇందులో ఒక చట్టం ఉంది, కనీస వేతనాల సలహా సంఘం సిఫార్సు చేయకుండా కార్మికుల యొక్క కనీస వేతనాలు 73 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్లో పనిచేసేటువంటి లక్షలాది మంది కార్మికుల యొక్క వేతనాలు పెంచడానికి అవకాశం లేదు. కానీ మన రాష్ట్రంలో సలహా బోర్డే లేనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయిని కార్మికులంటే ఏంటో, కార్మిక చట్టాలంటే ఏంటో తెలియనటువంటి వ్యక్తిని బోర్డు చైర్మన్గా నియమించారు. బోర్డు సభ్యులను నియమించాల, దాంట్లో అన్ని ట్రేడ్ యూనియన్లకి ప్రాతినిధ్యం ఇస్తూ బోర్డు నియమించాలి, బోర్డు నియమించాల. అంతకుముందు ప్రభుత్వంలో అరకొరగా చిట్ట చివరి ఇంకో సంవత్సరంలో
వాళ్ళ ప్రభుత్వం పడిపోద్దనగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన బోర్డు వేశాడు. వేస్తే ఈ లోపల ప్రభుత్వం మారిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బోర్డులో నేను కూడా ఏఐటీసీ నుంచి సభ్యుడిగా ఉన్నా. అందులో మేము 18,000 కనీస వేతనం ఇవ్వాలనేటువంటి, అందులో యజమానులు కూడా మెంబర్లుగా ఉంటారు. అందులో సిఫార్సు చేసాం. దాన్ని బుట్టదాఖలా చేశారు. 18,000 పోయింది. తర్వాత 26,000 జాతీయ స్థాయిలో కనీస వేతనాలు దాన్ని నిర్ధారణ చేయడం జరిగింది. అది దాన్ని బుట్టదాఖలా చేశారు. ఇవాళ ధరవరలు పెరిగిపోయినాయి. నిత్య జీవితావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోతున్నాయి. అనేక నిత్య జీవితావసర వస్తువుల్ని ఈ వేతనాలు నిర్ణయించే క్రమంలో వాటిని పరిగణలోకి తీసుకోవట్ల ప్రభుత్వం, వాటి ధరలను తీసుకోవట్లా. ఇవాళ సాంకేతికంగా అభివృద్ధి చెంది కంప్యూటర్లు వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి, అనేక ఇంటర్నెట్ వచ్చింది. వీటన్నిటి అవసరాలు, ప్రజల అవసరాలు పెరిగిపోయినాయి. ఒక కార్మికు కుటుంబం అయినా వాళ్ళ పిల్లలు చదువుకోవాలన్నా, వాళ్ళ అభివృద్ధి చెందాలన్నా వాళ్ళకి సాంకేతికమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటేటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా కనీస వేతనం అని చెప్పి అరకొరగా ఏదో నిర్ణయం చేసి దాన్ని కూడా అమలు చేయలేనటువంటి ఒక పరిస్థితి మన దేశంలో, రాష్ట్రంలో కూడా ఉంది. అందువల్ల దీని మీద భవిష్యత్తులో పెద్ద ఎత్తున కనీస వేతనం 35,000 ఉండాలని చెప్పి ఏఐటీసీ ఇతర ట్రేడ్ యూనియన్లను కూడా కలుపుకొని దేశవ్యాప్తంగా ఒక ఆందోళనని రూపకల్పన చేసేటువంటి క్రమంలో భాగంగా ఈ రోజున దేశవ్యాప్తంగా ఏఐటీసీ ఈ ఆందోళనకు పూనుకోవటం జరిగింది. కృష్ణమాచార్యులు నగర ఏఐటీసీ అధ్యక్షుడిని. ముఖ్యంగా చెప్పాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా ఉద్యోగ వర్గం కానీ కార్మిక వర్గం కానీ ఎవరి గురించి పట్టించుకోని పరిస్థితుల్లో ఈ రోజున ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. యువత అంతా కూడాను ఉద్యోగాలు లేకుండా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 44 కోట్లని 4 కోట్లుగా విభజించి యజమానికి లాభం వచ్చేటట్లుగా, కార్మికుడికి ఉద్యోగుడికి నష్టం జరిగేటట్లుగా చేసింది. దానివల్ల మరి అందరూ కూడా చాలా దెబ్బతింటారు. కాబట్టి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఆ 4 కోట్లని రద్దు చేసి 44 కోట్లని అమలు చేయాలని చెప్పేసి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గత ప్రభుత్వంలో మినిమం వేజెస్ బోర్డుని మరి ఏమాత్రం పట్టించుకోలేదు జగన్ ప్రభుత్వంలోనూ. అంతకుముందు మరి చంద్రబాబు నాయుడు గారు బోర్డుని వేయటం జరిగింది. అన్నీ తయారైపోయి లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ కనుక పిలిచి సంతకం పెడితే అందరికీ కూడా కనీస వేతనాలు వచ్చేవి. కానీ దురదృష్టం మరి జగన్ పట్టించుకోలేదు. ఇప్పుడైనా సరే వెంటనే చంద్రబాబు నాయుడు గారు బోర్డుని నియమించి కనీస వేతనాన్ని కనీస వేతన బోర్డుని నియమించి కనీస వేతనాలు అందరికీ కూడా చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇదేదో కొంతమందికి వచ్చేది కాదు, కొన్ని లక్షల మందికి ఉపయోగపడుతుంది. కనీస వేతన బోర్డు కనుక వేసి కనీస వేతనాలు కనుక ఇచ్చినట్లయితే షాపుల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, ప్రతి చాట మన కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. అందరికీ కూడాను లాభం జరుగుతుంది. కాబట్టి లక్షలాది మందికి ఉపయోగపడే ఈ కనీస వేతన బోర్డుని వెంటనే నియమించాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కే బుచ్చిబాబు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ కార్మిక సంఘాలు నేతృత్వంలో జరుగుతున్న ఈ ధర్నాకి చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు 3వసారి వచ్చింది కేంద్ర ప్రభుత్వం. 3 సార్లు కూడా కార్మికులను తొంగలో తొక్కే ప్రయత్నం చేసింది తప్ప కనీసం మినిమం వేజెస్ బోర్డును పెట్టకున్నటువంటి నీచమైన ప్రభుత్వాలు ఏమన్నాయంటే ఒకటి ఎన్డీఏ, ఒకటి ఇక్కడ ఉన్నటువంటి మన పొత్తులో భాగంగా కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మోడీ గారు కూడా చెప్పారు కార్మికులకు సంక్షేమే మా లక్ష్యం అని చెప్పారు. కానీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకోకుండా ఇప్పుడు కూడా శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఊచెత్తకోకుండా కార్మిక శాఖను పక్కన పెట్టేసి ప్రభుత్వాలు వెళ్తున్నాయి అంటే ఈ ప్రభుత్వాలు నీతిమాలిన చర్యగా భావిస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. కార్మికులు లేనిదే ఇవాళ ఏ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ కార్మికులు సంబంధించి కానీ ఏ నడవదో. కానీ ఈ విధంగా ప్రభుత్వాలు తీసుకుపోవడం దుర్మార్గ చర్య అని ఈరోజు వివరిస్తా ఉన్నాం. కార్మికులకు కనీస వేతనం 35,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని, రాష్ట్రంలో కనీస వేతన బోర్డు నిర్మించాలని, ప్రతి నెల 1వ తేదీనే కార్మికులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం.
ఈరోజు దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలతో పాటు అన్ని రకాల ధరలు విపరీతంగా పెరగటం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు, కార్మికుల జీవన ప్రమాణాలు దిగజారిపోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్మికులు అర్ధాకలితో జీవించేటువంటి పరిస్థితులు దాపురించాయి. మరి పెరిగిన ధరలకు అనుగుణంగా పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల కనీస వేతనాలు పెంచాలని చెప్పేసి ఏఐటీయూసీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే ఏఐటీయూసీ 2024 నవంబర్ నెలలో ఒక జాతీయ స్థాయి వర్క్షాప్ నిర్వహించింది. ఈ వర్క్షాప్కి వివిధ రంగాల నిపుణులు, ఆర్థిక నిపుణులు కూడా ఈ వర్క్షాప్లో పాల్గొని ఈరోజు కార్మికులకి బ్రతకడానికి అవసరమైనటువంటి విధంగా బ్రతకాలంటే, నలుగురు కుటుంబ సభ్యులు గల ఒక కార్మిక కుటుంబం బ్రతకాలంటే కనీస వేతనం 35,000 ఉండాలిగా అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయం మేరకు ఈరోజు దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కనీస వేతన బోర్డును నియమించాలని చెప్పేసి ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. డి కిషోర్, ఏఐటీసీ జిల్లా. ఈరోజు ఏఐటీసీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర కనీస వేతనాల కోసం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏళ్ల తరబడి కనీసం కార్మికులకి కనీస వేతనాలు నిర్వహించడం మీద శ్రద్ధ పెట్టడం లేదు. కనీస వేతనాల సలహా బోర్డుని కార్మిక సంఘాలు యజమానులతో, ప్రభుత్వ అధికారులతో కలిపి నియమించేటువంటి బోర్డుని ఇంతవరకు నియమించలేదు. 15 ఏళ్ళ పైగా అయిపోయింది. కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల యొక్క కనీస వేతనాల మీద దృష్టి పెట్టి ఈ వేతనాల సలహా బోర్డు నియమించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పెరిగినటువంటి ధరలను దృష్టిలో పెట్టుకుని ఏఐటీసీగా కనీస వేతనం 35,000 రూపాయల నెల వేతనంగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే దృష్టి పెట్టాలని, దీనిపై భవిష్యత్తులో కేంద్ర కార్మిక సంఘాలన్నింటినీ కూడా కలుపుకుని ఏఐటీసీగా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేపడతామని ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,